ఫ్రెండ్స్ నమస్తే. ఈరోజు ఇక్కడ వీడియోలో నేను అప్స్టాక్స్ యాప్ను ఏ విధంగా వాడాలో, దాంట్లో యాప్ యొక్క ఇంటర్ఫేసు స్టెప్ బై స్టెప్ దాంట్లో ఉండే ఆప్షన్స్ గురించి తెలియజేస్తాను. ఫస్ట్ ఇది అప్స్టాక్స్ యాప్ యొక్క లాగిన్ పేజు. మనము ముందే ఫిక్స్ చేసుకున్న పిన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే యాప్లోకి లాగిన్ అయిపోతాము. ఈ విధంగా లాగిన్ కాగానే మనకు యాప్ ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఇది యాప్ యొక్క ఇంటర్ఫేస్. ఈ యాప్లో కింద చూసినట్లయితే మై లిస్ట్, ఆర్డర్స్, పోర్ట్ఫోలియో, డిస్కవర్, అకౌంట్ అని 5 విభాగాలు ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క దాని గురించి నేను మీకు చెప్తాను. అదేవిధంగా పైన కూడా మీకు ఇక్కడ నిఫ్టీ 50 అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఇది వాచ్ లిస్ట్ అనమాట. ఈ వాచ్ లిస్ట్లో ఏంటంటే మనం 10 వాచ్ లిస్టులు యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వాచ్ లిస్ట్లో మీరు స్టాక్స్, ఇండెక్సెస్, కమోడిటీస్, ఈటీఎఫ్స్, ఓకే, బాండ్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు నేను నిఫ్టీ 50 అనే ఉంది, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఇట్లా సెపరేట్ మన కన్వీనియన్స్ కొరకు మనము ఇట్లా వాచ్ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 10 వాచ్ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 వెయిటేజ్ వైజ్, ఇండెక్స్, డైలీ ట్రేడ్స్, ఫ్యూచర్స్, మన ఇష్టం ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. మనము దానికి ఒక పేరు ఇచ్చుకొని ఒక వాచ్ లిస్ట్ను క్రియేట్ చేసుకొని ఆ వాచ్ లిస్ట్ పైన ఈ విధంగా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాచ్ లిస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు ఐపీఓ అని ఉంది, ఇట్లా దీంట్లో అన్ని ఐపీఓస్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇండెక్సెస్ అని ఉన్నాయి, దీంట్లో అన్ని ఇండెక్సెస్ అన్నమాట. ఇట్లా మీకు నచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ ఏదో టాప్ గెయినర్స్ అని ఉంది, దీంట్లో ఏదైనా స్టాక్ యాడ్ చేయాలనుకోండి, పైన ప్లస్, ఇక్కడ టాప్ గెయినర్స్ అని లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, టాప్ రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే, నేను క్లిక్ చేయగానే మీకు ఇట్లా లిస్ట్ వస్తుంది. అక్కడ సర్చ్లో మీకు సపోజ్ ఇందులో టాటా మోటార్స్ యాడ్ చేయాలి. ఇక్కడ సర్చ్ టాటా మోటార్స్ అని టైప్ చేయగానే కింద మీకు వస్తుంది, కింద సర్చ్ రిజల్ట్స్ వచ్చేస్తుంది. టాటా మోటార్స్ థర్డ్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ మార్క్ పడిపోయింది. అంటే ఏంది, టాటా మోటార్స్ యాడెడ్ టు టాప్ గెయినర్స్ వాచ్ లిస్ట్ అని వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసింది టాప్ మోటార్స్. ఈ టాటా మోటార్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సమ్మరీ, చార్ట్స్, ఆప్షన్ చైన్, న్యూస్, ఫండమెంటల్స్ ఇవన్నీ ట్యాబ్స్ ఉంటాయి. సమ్మరీ అంటే టాటా మోటార్స్ గురించి బ్రీఫ్గా, ఓకే. టాటా మోటార్స్ చార్ట్ చూడాలనుకుంటే చార్ట్ పైన క్లిక్ చేయొచ్చు మనం. టాటా మోటార్స్ యొక్క స్టాక్ యొక్క ఆప్షన్ చైన్ చూడాలనుకుంటే ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేయాలి. టాటా మోటార్స్ యొక్క న్యూస్ చూడాలనుకుంటే న్యూస్ పైన క్లిక్ చేయాలి. టాటా మోటార్స్ యొక్క ఫండమెంటల్స్ చూడాలంటే ఫండమెంటల్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కీ ఇండికేటర్స్, పిఈ కానీ, పీ రేషియో, ఆర్ఓఈ, ఆర్ఓసి, డివిడెంట్ ఇవన్నీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మార్కెట్ లిస్ట్ గురించి అండి. ఇట్లా మీకు దీంట్లో స్టాక్స్ యాడ్ చేసుకొని వాటిని చెక్ చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓకే. నెక్స్ట్ కింద మై లిస్ట్ అని ఉంది కదా, మై లిస్ట్ గురించి చూసుకునేది మై లిస్ట్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్స్ అంటే ఏంటంటే మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కదా, ట్రేడింగ్ చేస్తూ ఉంటే మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్, ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ అంటే మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆర్డర్ ట్రిగ్గర్ కాని ఆర్డర్స్ అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఆర్డర్ ప్లేస్ అయినవి అన్నీ ఓపెన్లో ఉంటాయి. ఓపెన్ అయ్యి ట్రిగ్గర్ అయినవి క్లోజ్డ్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఆల్ పైన క్లిక్ చేస్తారనుకోండి, ఆల్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ ఆర్డర్స్, క్లోజ్డ్ ఆర్డర్స్ రెండు కనిపిస్తాయి. పైన మీకు డౌట్ రావచ్చు, సరే ఈ రెగ్యులర్ ఆర్డర్ కింద ఓపెన్ క్లోజ్డ్ ఆల్, మరి ఎంటీఎఫ్ అంటే ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ ఉంటుంది కదా, అంటే మనం ఎంటీఎఫ్ స్టాక్స్ కొనుక్కుంటే మనకు మార్జిన్ ఇస్తారు బ్రోకరు. అలాంటి స్టాక్స్ ఏమైనా మీరు కొనుక్కుంటే వాటి యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఆర్డర్ హిస్టరీ,
సేమ్ ఇక్కడ చూపిస్తుంది ఓపెన్ క్లోజ్డ్ ఆల్ అనమాట. ఎంటీఎఫ్ గురించి మనం మళ్ళీ క్లియర్గా ఇంకొక వీడియో చేద్దాం. బాస్కెట్ ఆర్డర్స్ ఉంటాయంటే బాస్కెట్ ఆర్డర్స్ అంటే ఏంటిదంటే మీరు మల్టిపుల్ బాస్కెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఏదైనా ఆప్షన్ స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని కస్టమ్ ఆప్షన్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనము ఇప్పుడు సపోజ్ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, నేను ఒక స్ట్రాటజీ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను 24th అప్పుడు. సారీ డిలీట్ అయింది అది. లేదు, సపోజ్ నేను ఒకటి క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సపోజ్ ఏదో ఒక ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ను మనం కొనడానికి ముందు ప్లే చేసినాం. జస్ట్ ఇక్కడ స్వైప్ చేస్తే సరిపోతుంది అనమాట. ముందే ఒక ఏదైనా దాన్ని మనం ఆర్డర్ని ఇక్కడ బాస్కెట్లో ప్లే చేసి పెట్టుకుంటే మళ్ళీ దాన్ని సర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. జీటీ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్. జీటీటీ ఆర్డర్స్ గురించి ఇంకొక వీడియో చేద్దాం. జీటీటీ ఆర్డర్స్ అంటే గుడ్ టిల్ ట్రిగ్గర్ అంటే ఒక జీటీటీ ఆర్డర్ యొక్క వ్యాలిడిటీ 365 days ఉంటుందండి. ఓకేనా. అంటే ఇప్పుడు మనం ఒక ప్రైస్కి ఆర్డర్ పెట్టినాం అనుకోండి, ఇప్పుడు మనం మామూలు ఆర్డర్ పెట్టినాం అనుకోండి, మార్కెట్ అవర్స్ వరకు అది ట్రిగ్గర్ కాకపోతే ఆ బ్రోకర్ క్యాన్సిల్ చేసేస్తాడు. జీటీటీ ఆర్డర్స్ అలా కాదు, అది ఎగ్జిక్యూట్ అయ్యేటంత వరకు అలాగే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ప్రైస్ ఒక 300 రూపీస్ నడుస్తుంది, మీరు 100 రూపీస్లో ప్లేస్ చేశారు ఏదన్నా స్టాకు, మీరు ప్లేస్ చేసి అలా పెట్టారనుకోండి, మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ 100 రూపీస్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది అన్నమాట. అది అట్లా జీటీటీ మనకు ఆర్డర్ ఆ ప్రైస్ వస్తుంది అన్నప్పుడు, వస్తుంది అనే ఊహ ఉన్నప్పుడు, థాట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే స్ట్రాటజికల్ ఆర్డర్ అండి. ఇది స్ట్రాటజికల్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు చూపిస్తుంది. స్ట్రాటజికల్ ఆర్డర్స్ అంటే కింద లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నా, లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పైన క్లిక్ చేస్తున్నా, ఇక్కడ చూడండి పైన 50,933.45 ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేస్తున్న, పైన థర్డ్ది ఆప్షన్ చైన్ పైన క్లిక్ చేస్తూ ఉంటే ఇక్కడ బిల్డ్ ఎ స్ట్రాటజీ అండి, కింద రైట్ సైడ్ బాటంలో బిల్డ్ స్ట్రాటజీ ఉంది. ఇప్పుడు బిల్డ్ స్ట్రాటజీ మీద క్లిక్ చేసిన తర్వాత సపోజ్ నేను ఏం చేస్తా అంటే ఒక 51,000 కాల్స్ వెళ్ళేసేసి 50,900 కాల్ బై చేస్తున్నా. ఇదొక స్ట్రాటజీ అయిపోయింది అనమాట. ఇక రివ్యూడ్ స్ట్రాటజీ 2 ఆర్డర్స్ యాడెడ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం స్ట్రాటజికల్ ఆర్డర్ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్డర్స్ నార్మల్ ఆర్డర్స్లో చూపించదు మీకు. ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ చేసి స్వైప్ టు ప్లేస్ ఆర్డర్ అని అనుకోండి. ఇప్పుడు ఈ ఆర్డర్ నా దగ్గర 20,454 రూపాయలు 29 కనుక ఉంటే ఈ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది, ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఆర్డర్ ప్లేస్ అయ్యి ట్రిగ్గర్ అయిన తర్వాత మనం ఆర్డర్ హిస్టరీలో కనుక పోతే మనం మొదలు ఏమనుకున్నాము, ఇక్కడ రెగ్యులర్ ఓపెన్ ఆర్డర్స్, క్లోజ్డ్ ఆర్డర్స్, ఆల్ ఆర్డర్స్ ఉన్నాయి. దీంట్లో చూపించదు అది, ఇక్కడ స్ట్రాటజీ ఆర్డర్ చూపిస్తాను అనమాట. ఇక్కడ ఆ రెగ్యులర్ ఎంటీఎఫ్ బాస్కెట్ జీటీటీ స్ట్రాటజీ ఉంది కదా, ఇక్కడ స్ట్రాటజికల్ ఆర్డర్స్లో చూపిస్తుంది. కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. అక్కడ స్ట్రాటజీలో పోయి పెట్టినారు కాబట్టి ఆర్డర్స్ స్ట్రాటజీలో చూపిస్తాయి మనకు ఆర్డర్స్. ఓకేనా. మీకు పిఎన్ఎల్ చూసినప్పుడు ఆర్డర్స్ కనిపించవు కాబట్టి పిఎన్ఎల్ చూసినప్పుడు అది కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే, ఇది ఆర్డర్స్ గురించి అండి. ఆర్డర్స్ అయిపోయినాయి కదా. మీరు ఇక్కడ స్ట్రాటజీ అని చెప్పాను కదా, యూ హ్యావ్ నాట్ ప్లేస్డ్ ఎనీ స్ట్రాటజీ ఆర్డర్స్ టుడే అండ్ ట్రైడ్ రెడీమేడ్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఇక్కడ మనకు ఒక బెనిఫిషియల్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు కొత్త వారై బిగినర్ అయ్యండి, మీరు ఒక ఆప్షన్ స్ట్రాటజీస్ కనుక ట్రై చేయాలనుకుంటే అప్స్టాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రెడీమేడ్ ఆప్షన్స్ను ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రై రెడీమేడ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే నిఫ్టీలో వేయాలనుకుంటే నిఫ్టీలో కింద చూడండి, బ్యాంక్ నిఫ్టీలో వేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీలో క్లిక్ చేయగానే మీకు వస్తాయి. ఇక్కడ వచ్చినాయి చూడండి. మీరు బ్యాంక్ నిఫ్టీ పైన బుల్లిష్గా ఉన్నట్టయితే బుల్లిష్, బేరిష్గా ఉన్నట్టయితే బేరిష్. వోలటైల్ అంటే మార్కెట్ కిందికి పైకి పోతుంది అనుకున్నప్పుడు వోలటైల్.
న్యూట్రల్ అంటే మార్కెట్ ఒక రేంజ్ బౌల్ను ఉండబోతుంది అనుకుంటే న్యూట్రల్. అట్లా పోతే మీకు అప్‌స్టాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన కొన్ని స్ట్రాటజీస్ రెడీమేడ్ స్ట్రాటజీస్ వస్తాయన్నమాట. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి ఏమని క్లిక్ చేసాము, నేను బుల్లిష్‌గా ఉన్నా ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పైన. బుల్లిష్ పైన క్లిక్ చేస్తే మీరు ఇక్కడ చూడండి 1, 2, 3 మీకు లో రిస్క్ స్ట్రాటజీ కావాలా, హై రిస్క్ స్ట్రాటజీ కావాలా? లో రిస్క్ అయితే లో రిస్క్ సెలెక్ట్ చేసుకోండి, హై రిస్క్ అయితే హై రిస్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీని ఎక్స్పైరీలో చూడండి మీకు అప్కమింగ్ 4 ఎక్స్పైరీస్ చూపిస్తుంది. మీకు ప్రజెంట్ ఎక్స్పైరీ తోటి అప్కమింగ్ 3 ఎక్స్పైరీస్ చూపిస్తే మీకు ఏ ఎక్స్పైరీ అనేది చూసుకొని ఈ యొక్క స్ట్రాటజీని మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఎట్లా లో రిస్క్ ఇప్పుడు 50% ప్రాఫిటబిలిటీ. దీని గురించి మనం స్థిరంగా ఇందులో పోతే ఏంటిది స్ట్రాటజీస్ ఎట్లా వాడాలి అనేది మళ్ళీ ఒక వీడియో చేసుకుందాం మనం. ఇప్పుడు జస్ట్ యాప్ ఇంటర్ఫేస్ గురించి చూసుకుంటున్నాము. దాంట్లో స్ట్రాటజికల్ ఎట్లా ప్లే చేయొచ్చు అనేది మీకు చెప్తున్నా. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ నేను బ్యాక్ వచ్చాను. నెక్స్ట్ ఆర్డర్స్ అయిపోయినాయి. పొజిషన్ పోర్ట్ఫోలియో ఏంటంటే మీరు ఆర్డర్స్లో ప్లేస్ చేశారు. ఆర్డర్ ట్రిగ్గర్ అయిన తర్వాత ఆ రోజు ప్లేస్ అయిన ఆర్డర్స్ అన్నీ పొజిషన్లో కనిపిస్తాయి. మీరు ఒక స్టాక్ కొన్నారనుకోండి, స్టాకు కొన్నారు, అది పొజిషన్లో చూపిస్తుంది. అయితే డే ఆఫ్టర్ టుమారో అది మీ డిమాట్ అకౌంట్ హోల్డ్లోకి వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే నుంచి అది హోల్డింగ్లో చూపిస్తుంది అనమాట. పొజిషన్స్ అనేవి ఈరోజు బై చేసినవన్నీ పొజిషన్స్లో ఉంటాయి, క్యారీ చేసినవన్నీ హోల్డింగ్ స్టాక్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే అండి. అంటే క్యారీ చేసిన అంటే స్టాక్స్ ఎఫ్ఎండ్ఓ కనుక మీరు క్యారీ చేస్తే అది పొజిషన్లో చూపిస్తుంది. అది మీకు పోతూ ఉంటే అలా అర్థమైపోతూ ఉంటుంది. ఓకేనండి. దీంట్లో కూడా పోర్ట్ఫోలియో పొజిషన్లో మీకు పొజిషన్స్ రెగ్యులర్ పొజిషన్ ఉంటుంది, ఎంటీఎఫ్ ఉంటుంది, స్ట్రాటజీ ఉంటుంది. రెగ్యులర్ అంటే మనకు ప్లేస్ చేసిన ఆర్డర్స్. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫండ్ ఫెసిలిటీ ద్వారా మీరు ఏదైనా స్టాక్స్ అవి కొనుక్కున్నారనుకోండి, మీరు ఎంటీఎఫ్ ద్వారా మీరు ఒక 4 times యావరేజ్ ఇట్లా దొరుకుతుంది మీకు. ఆ యావరేజ్ని యూజ్ చేసుకొని కొనుక్కున్న స్టాక్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఇందాక మనం ఆప్షన్ చైన్లోకి వేసి స్ట్రాటజీ చూపించినాం కదా, స్ట్రాటజీ ద్వారా ఎగ్జిక్యూట్ చేసిన ట్రేడ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి పొజిషన్. ఓకేనా? హోల్డింగ్స్ అంటే ఏంటంటే 1 day కంటే ఎక్కువ హోల్డ్ చేసిన స్టాక్స్ అన్నీ ఇక్కడ పొజిషన్లో చూపిస్తాయి అన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ పోర్ట్ఫోలియో అండ్ పొజిషన్స్. డిస్కవర్ అనేది చాలా మంచి ఫీచరు అప్‌స్టాక్స్లో. మీకు ఇక్కడ డిస్కవర్ని సరిగ్గా వాడుకోగలిగితే మంచి నాలెడ్జ్ వస్తుంది. ప్లస్ యాప్ని యూజ్ చేసుకోవడంలో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మార్కెట్ని యూజ్ చేసుకోవడంలో ఈ డిస్కవర్ అనే ఈ సెక్షన్ అప్‌స్టాక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది, మనకు బాగా యూజ్ అవుతుంది. డిస్కవర్లో కన్ఫ్యూజ్ కాకుండా స్టెప్ బై స్టెప్ వద్దాం. పైన హోము, ఎక్స్ప్లోరు, అప్లర్న్, న్యూస్ అండ్ సర్చ్ 4 ఉన్నాయి కదా. ఫస్ట్ హోమ్ చూద్దాం. హోమ్లో ఏంటంటే పైన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూపించింది. అప్లర్న్ అంటే అప్‌స్టాక్స్ వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మనకు కొన్ని ఫ్రీ సెషన్స్, కొన్ని పెయిడ్ సెషన్స్ కండక్ట్ చేస్తారండి. అట్లాంటివి ఉంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీడ్ కావచ్చు. దీంట్లో మీరు బిగినర్ మోడ్, అడ్వాన్స్డ్ మోడ్ తీసుకుంటే, బిగినర్ మోడ్ అయితే బిగినర్కు సంబంధించినవి, అడ్వాన్స్డ్ మోడ్ అయితే అడ్వాన్స్డ్ వీడియోస్ మీకు ఇక్కడ చూపిస్తాయి. సపోజ్ మీరు క్లిక్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఎ లాంగ్ కాల్ ఇన్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ అని ఉన్నది బిగినర్లో. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని యూట్యూబ్ వాళ్ళకి అది చేసిన यूट्यूब कंटेंट आपके अकाउंट में है 25,000 रुपए और आप बाय करना चाहते हैं रिलायंस इंडस्ट्रीज के शेयर्स. మార్కెట్ గురించి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. లేదు మీరు బిగినింగ్ కాదు, కొద్దిగా మీడియం నుంచి అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారనుకుంటే ఇక్కడ మీరు అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్తే మీకు ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. ఓకేనా? దెన్ ఇంకొకటి ఏంటంటే అప్లోన్లో ఏంటంటే వీళ్ళు కండక్ట్ చేసే సెషన్స్ ఉంటాయండి. వాళ్ళ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటాయి. చిరాగ్ సారు, మిలన్ సారు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు ప్రొవైడ్ చేసే క్లాసెస్ కనుక మీకు ఎన్రోల్మెంట్ చేసుకుంటే వాళ్ళు స్పెసిఫై చేసిన సమయంలో మనం ఆ కోర్సెస్ని, క్లాసెస్ని అటెండ్ అయ్యి దాటి నుంచి మనం నేర్చుకోవడానికి వీలుగా అప్లర్న్ అని పెట్టారు.
ఇది అప్లన్లో ఉంటుంది. నేను హోమ్ గురించి మాట్లాడుతున్నాను, అయితే ఎందుకు చెప్పానంటే అప్లన్ గురించి చెప్తున్నాను కాబట్టి అక్కడ చూపించాను. నెక్స్ట్ పోర్ట్ఫోలియో పొజిషన్స్ మీరు ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. మీ యొక్క పోర్ట్ఫోలియో, ఇందాక పోర్ట్ఫోలియో పొజిషన్స్ చూసాం కదా, అది ఇక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. క్విక్ ట్రేడ్ అంటే మనం ఏదైనా ఇప్పుడు నిఫ్టీ పైన బులిష్గా ఉన్నాయి, ఇక్కడ నుంచి క్విక్గా ట్రేడ్ చేసుకుంటాం. డేరిష్గా ఉన్నా క్విక్గా ట్రేడ్ అయినా, సపోజ్ ఇక్కడ బులిష్ ఉన్నాం అనుకోండి, మనకు కొద్దిగా ఆఫ్ స్టాక్స్ కొద్దిగా గైడ్ చేస్తుంది అనమాట. అబౌట్ 20K, వాట్స్ యువర్ బడ్జెట్ ఫర్ దిస్ ట్రేడ్? 20K అంటే ఎక్కువ ఉందా, 5 నుంచి 20K ఉందా, లెస్ 5K ఉందా, దానికి తగ్గట్టు మనకు వాళ్ళు స్ట్రాటజీ ప్రొవైడ్ చేస్తారు. ఇందాక మనం రెడీమేడ్ స్ట్రాటజీ ఆ సెక్షన్లోకి తీసుకోవద్దు అనమాట. అవన్నీ క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు బుల్లిష్గా ఉంటే బుల్లిష్, బేరిష్గా ఉంటే బేరిష్, ఏదైనా ఇప్పుడు నిఫ్టీ, నాట్ ఓన్లీ నిఫ్టీ, ఇక్కడ ఏదైనా తీసుకోవచ్చు మీరు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 50, ఫిన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో నేను బేరిష్గా ఉన్నాను అనుకోండి, సపోజ్ బ్యాంక్ నిఫ్టీలో బేరిష్గా ఉన్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళేసి డౌన్ ఆరో మీద క్లిక్ చేసి బ్యాంక్ నిఫ్టీ ఐఎమ్ బేరిష్, నా దగ్గర ఒక 20,000 అబోవ్ ఉంది, నేను ఒక ట్రేడ్ తీసుకోవాలనుకుంటున్నా, నాకు 39% ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ సరిపోతుంది అనుకున్నప్పుడు నేను క్లిక్ చేసి ఇక్కడ నుంచి సింపుల్గా నేను నా దగ్గర అమౌంట్ లేదు కాబట్టి యాడ్ 21,124 రూపీస్ టు కంటిన్యూ అని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా స్ట్రాటజీని అయితే ఎగ్జిక్యూట్ చేయవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ స్మార్ట్ లిస్ట్. ఇది అబ్స్ట్రాక్ట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్మార్ట్ లిస్ట్ ఆప్షన్స్ అండి. అంటే మనకు స్టాక్స్ అంటే స్టాక్స్, ఇక్కడ స్మార్ట్ లిస్ట్లో స్టాక్స్ అంటే స్టాక్స్, ఆప్షన్స్ అంటే ఆప్షన్స్. మనకి ఇది కొద్దిగా తొందరగా రీక్యాప్ లాగా ఉంటుంది, ఫటాఫట్ ట్రేడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 51,000 ట్రేడ్ లో మార్జిన్లో మనకు ఈ స్మార్ట్ లిస్ట్లో ఏమున్నాయి, ఇక్కడ పైన చూడండి, లో మార్జిన్, టాప్ గెయినర్స్, మోస్ట్ యాక్టివ్. మీరు తక్కువలో కొనాలనుకుంటున్నారు కాల్స్, ప్రైస్ యాక్షన్ చూసి ఇవి కొనుక్కోవచ్చు అన్నమాట. టాప్ గెయినర్స్ అంటే ఈరోజు టాప్ గెయినర్స్ ఆప్షన్స్లో ఈరోజు టాప్ గెయినర్స్ అనమాట వీళ్ళు. ఈరోజు టాప్ గెయినర్స్ అంటే ఫ్రైడే రోజు టాప్ గెయినర్స్ వీళ్ళు అనమాట. ఓకేనా. మోస్ట్ యాక్టివ్ అంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్న ఆప్షన్స్ ఇవి. అదేవిధంగా మీరు ఇక్కడ స్మార్ట్ లిస్ట్లో స్టాక్స్ కనుక చూసుకుంటే, స్టాక్స్ అనుకోండి, ఇక్కడ చూడండి, టాప్ గెయినర్స్ టాటా మోటార్, క్రాఫ్ట్స్మ్యాన్, HSCL, ఫోర్టిస్ టాప్ గెయినర్స్. టాప్ లూజర్స్ వచ్చేసి MGL, SWR, ZS లైఫ్, గెషిప్, IEX ఇవన్నీ అనమాట. ఓకేనండి. ఇట్లా మీరు స్టాక్స్ కావాలంటే స్టాక్స్, ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ స్మార్ట్ లిస్ట్ ద్వారా ట్రేడ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. నెక్స్ట్ ట్రేడ్ రైట్ విత్ దీస్ టూల్స్. ఏమంటున్నారు? టూల్స్, రెడీమేడ్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, రెడీమేడ్ ఆప్షన్ ట్రేడ్. మీరు ఎక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ రెడీమేడ్ ఆప్షన్ స్ట్రాటజీ. నిఫ్టీలో చేయాలనుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేయాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ. మీరు దేనికి ఫేవరెట్ ఉంటే దానికి ఫేవరెట్. నిఫ్టీలో మీరు ఏదైనా స్ట్రాటజీ చేయాలనుకుంటే సేమ్ ఇందాక మనం చూపించింది, బులిష్గా ఉన్నారా, బేరిష్గా ఉన్నారా, వోలటైల్గా ఉన్నారా, సపోజ్ న్యూట్రల్గా ఉన్నాము, ఏ ఎక్స్పైరీ తీసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ మీరు నెక్స్ట్ ఎక్స్పైరీ 5th సెప్టెంబర్ తీసుకొని, ఇక్కడ 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ట్రాటజీ ఇన్ డీటెయిల్ కూడా చూడొచ్చు మనం. ఇక్కడ ఇన్ డీటెయిల్గా చూడాలనుకుంటే ఇక్కడ మనము ఆరో మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రేడ్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు ఏమేమి ట్రేడ్ చేస్తున్నా, ఎన్ని ఉన్నాయి, ఈ స్ట్రాటజీలో ఎన్ని స్ట్రైక్స్ ట్రేడ్ కాబడుతున్నాయని మీకు డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీకు ఎంత ఫండ్స్ అవసరము, మీరు P&L గ్రాఫ్స్ అనాలిసిస్ కూడా ఉంటుంది. ఈ గ్రాఫ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ P&L వ్యూ గ్రాఫ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉంటాయి. అప్పర్ బ్రేక్ ఈవెన్ పాయింట్, లోయర్ బ్రేక్ ఈవెన్ పాయింట్, నిఫ్టీ ఎక్కడ ఎక్స్పైర్ అయితే మీరు ప్రాఫిట్లో ఉంటారు, ఎక్కడ లాస్లో ఉంటారు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. దిస్ ఈజ్ అబౌట్ రెడీమేడ్ స్ట్రాటజీస్ ప్రొవైడెడ్ బై అబ్స్ట్రాక్ట్స్. అదేవిధంగా ఆప్షన్ చైన్ విత్ 10+ డాటా, పాయింట్స్ టు అనలిస్ట్, ట్రాక్ అండ్ ట్రేడ్. ఇక్కడ మీరు నిఫ్టీ 50 కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్ చైన్ని చూసుకోవడానికి ఉంటుంది. తర్వాత
ఆ తర్వాత క్విక్ యాక్సెస్ సెక్షన్ అండి. క్విక్ యాక్సెస్ సెక్షన్‌లో ఇక్కడ చూడండి. మీరు చూడండి మీ మేడంకి ఫోన్ చేయమన్నా మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, కార్పొరేట్ యాక్షన్స్, రిపోర్ట్స్, ఈటీఎఫ్, అప్‌గ్రేడ్, రిఫర్ అండ్ ఎర్న్ ఇవి ఉన్నాయి. అంటే మీరు ఇంకా ఒకవేళ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేసేస్తే వస్తున్నాయండి. మీకు పోర్ట్‌ఫోలియో అంటే ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఏదైనా పెట్టుంటే మీ ఇక్కడ నుంచి ఎక్స్‌ప్లోర్ అంటే నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకొని మీరు ఆ ఫండ్స్ గురించి మంచిగా చదివి మీరు అందులో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పిస్తుంది అప్‌స్టాక్స్. అదేవిధంగా ఐపీఓస్ అండి. అంటే మార్కెట్‌లోకి రకరకాల ఐపీఓస్ వస్తూ ఉంటాయి. ఎవరైనా లిస్టింగ్ గెయిన్స్‌ని మనము ఎంజాయ్ చేయాలి. లిస్టింగ్ గెయిన్స్ ద్వారా ప్రాఫిట్ పొందాలనుకునే వాళ్ళకి, లేదా మంచి కంపెనీస్ ఉన్నాయి వాటిని ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్లో మనం ఎంటర్ అయ్యేసి మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఐపీఓస్ బై చేయవచ్చు. మనం ఐపీఓస్ గురించి తీసుకునేటప్పుడు వాటి గురించి మంచిగా చదివి ఆ కంపెనీ గురించి మంచిగా తెలుసుకొని పెట్టుకుంటే మనకు డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి. దీంట్లో కొన్నిసార్లు లాసెస్ కూడా రావచ్చు. ఇప్పుడు మన పేటిఎం ఉందండి. పేటిఎం మనకేంటి ఐపీఓలో అందరు ఎక్స్పెక్టేషన్ లిస్టింగ్ చాలా హెవీ హై ప్రైస్లో అవుతుంది అనుకున్నారు. అందరిని నిరాశపరిచేది లో ప్రైస్లో లిస్ట్ అయింది అట్లా అనమాట. అదేవిధంగా రీసెంట్గా ఓలా ఎలక్ట్రిక్ ఉందండి. ఓలా ఎలక్ట్రిక్ మీరు చూసినట్లయితే నేను మీకు చూపిస్తానండి. ఓలా ఎలక్ట్రిక్ లిస్ట్ అయిన తర్వాత అసలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉన్నది. ఓకే, ఓలా ఎలక్ట్రిక్ రీసెంట్గా ఐపీఓ ద్వారా వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు నేను చూపిస్తున్న చార్ట్స్లో డైలీ చార్ట్స్లో చూడండి. ఇక లిస్టింగ్ ఎంతకైంది? లిస్టింగ్ ఆల్మోస్ట్ మనకు 75 రూపీస్ 76 రూపీస్కి లిస్ట్ అయిన దగ్గర నుంచి మనకు ఆల్మోస్ట్ 155 వరకు వెళ్ళింది. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఐపీఓస్ అండి. ఓకే, కాకపోతే ఏంటంటే మాకు కొంచెం స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తే ఐపీఓస్లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అదే ఓకే. ఇంకొకటి ఏంటి, మనం ఇక్కడ డిస్కవర్ సెక్షన్లో కింద కార్పొరేట్ యాక్షన్స్ అంటే రకరకాల న్యూస్ ఉంటాయి కదా, కార్పొరేట్ న్యూస్, కార్పొరేట్ యాక్షన్స్, ఏ కంపెనీ ఏం చేస్తుంది ఏం కథ మనము కార్పొరేట్ యాక్షన్స్ ద్వారా తెలుసుకోవడానికి వీలు ఉంటుంది. అప్‌స్టాక్స్ వాళ్ళు మనకు అప్ టు డేట్ డీటెయిల్స్ అందిస్తారు. దీంట్లో చూడండి, ఇంకా ఇక్కడ చూడండి, బైబ్యాక్ ఉంది, డీలిస్టింగ్ ఉంది, టేక్ ఓవర్ ఉంది, ఓఎఫ్ఎస్ ఉంది. బైబ్యాక్ కంపెనీ బైబ్యాక్ చేస్తుంటే ఏదైనా కంపెనీ మార్కెట్ డీలిస్ట్ అయింది, ఏదైనా కంపెనీ ఇంకొక కంపెనీ టేక్ ఓవర్ చేసింది, ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్స్ నడుస్తూ ఉంటాయి. షేర్స్ స్టాక్స్ ఆఫర్ ఫర్ సేల్ నడుస్తుంది. ఏదైనా ఉంటే అట్లాంటివి మనం ఇక్కడ చూస్తే బైబ్యాక్ నవీన్ పబ్లికేషన్స్ లిమిటెడ్ 20 ఆగస్టు 26 ఆగస్టు రికార్డ్ డేటు 13 ఇవన్నీ కట్ ఆఫ్ డేటు, ఇవన్నీ మీరు ఏదైనా క్లిక్ చేసి మీరు దాని గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈటీఎఫ్స్ అండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మీరు దీంట్లో లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటే వారికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ చాలా మంచివండి. కొద్దిగా స్లోగా పెరిగిన మనకు మంచి ఇన్కమ్ని ఇస్తాయి. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ట్రేడింగ్ ఏంటంటే ఈటీఎఫ్స్లో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ట్రెండింగ్ ఈటీఎఫ్స్ మంచి కేటగరైజ్ చేసి పెట్టారు మనకు అప్‌స్టాక్స్ వాళ్ళు. ట్రెండింగ్ ఈటీఎఫ్స్ అంటే ఏవైతే ట్రెండింగ్లో ఉన్న ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్. ఇప్పుడు మనం ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్స్, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ అంటే మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ వాళ్ళే మన తరపున ఇంటర్నేషనల్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. దాని ద్వారా మనం వాళ్ళ ద్వారా ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో 3 ఉంటాయి ఇక్కడ, హెచ్ఎస్జిఎన్ వాళ్ళు, మఫంగ్ వాళ్ళు, ఇది. ఈ మూడిట్లో మీరు అది ఇంత నడుస్తుంది, మనకి యూనిట్ రేట్ వస్తుంది. ఈ యూనిట్స్ పెరిగిన కొద్దీ మనకు ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. అదేవిధంగా ఈక్విటీ ఈటీఎఫ్స్, మీరు స్టాక్స్ కొనకుండా ఈటీఎఫ్స్లో ఇట్లా పెట్టుకుంటే కూడా, ఈటీఎఫ్స్ అంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్ అని ఉంటుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే మీరు అడగవచ్చు, ఇప్పుడు నేను ఏదైనా కంపెనీ స్టాక్ కొన్నా, ఇప్పుడు ఒక 10 స్టాక్స్ కొన్నారు, అందులో 5 స్టాక్స్ పెరిగి 5 తగ్గితే నాకు లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇబ్బంది అట్లా అనుకోండి. ఇప్పుడు లేదు, నేను నిఫ్టీ 50నే డైరెక్ట్ పెట్టాలి అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ ఉంటారు
ఈక్విటీ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సారీ, ఈక్విటీ ఈటీఎఫ్, ఇండెక్స్ ఈటీఎఫ్స్ వేరండి. ఇవి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో, హెల్త్ కేర్లో ఈక్విటీ ఈటీఎఫ్ అంటే ఒక స్టాక్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి నిఫ్టీ అని ఉంది, అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళతో మెయింటైన్ చేయబడి నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయబడే ఒక ఈటీఎఫ్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది చాలామంది ఈటీఎఫ్స్లో పెట్టుబడి, ఐటీబీస్ అంటే మనం ఐటీ కంపెనీస్లో వాళ్ళు డైవర్సిఫై చేసి పెట్టుబడి పెడతారు అన్నమాట. ఓకేనండి, ఇది ఈటీఎఫ్ గురించి. డెట్ ఈటీఎఫ్స్, డెట్ ఈటీఎఫ్స్ అండి ఇవన్నీ. వీటి గురించి మనం తర్వాత క్లియర్గా మీరు డైలీ లెర్నింగ్ చేస్తూ ఉంటే ఇవన్నీ తెలిసిపోతాయండి. ఒకే విధంగా ఇది రిఫర్ అండ్ అర్న్. నా అప్ గైడ్ ఉంది, రిఫర్ అండ్ అర్న్ ఉంది. ఆ రిఫర్ అండ్ అర్న్ అంటే ఎవరైనా అప్స్టాక్స్ యాప్, అప్స్టాక్స్ డిమాట్ అకౌంట్ మీ ద్వారా ఓపెన్ చేసుకుంటే మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది అన్నమాట. ఎవరినన్నా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీ లింక్ కనుక షేర్ చేస్తే కంపెనీ మీకు రిఫరల్ బెనిఫిట్ ఇస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ ద్వారా పోతే మీకు ఒక లింక్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన లింక్ ద్వారా మీరు ఆ లింక్ షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు రిఫరల్ కమిషన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్కవర్లో కింద అప్ గైడ్ అంటే ఏంటంటే మీకు మీరు ఏదైనా ట్రేడ్ చేస్తున్నారు, మీరు ఏదైనా ట్రేడ్ చేసేటప్పుడు ఆ ట్రేడ్ ఏదైనా రాంగ్ వేలో పోతుంది, చేస్తుంది ఏదైనా ఉంటే వీళ్ళు మీకు ఇమీడియట్గా గైడ్ చేస్తూ ఉంటారు. మీరు నేకెడ్ ఆప్షన్స్ బై చేస్తున్నారు, ఇది రిస్క్ ఉంది, మళ్ళీ నియర్ స్ట్రైక్ ఉంది, స్ట్రాటజీస్ వాడండి, సింగిల్ నేకెడ్ ఆప్షన్స్ బై చేయవద్దు, ఇట్లాంటివి వాళ్ళు మనకు గైడ్ చేస్తూ ఉంటారు. ప్లస్ స్ట్రాటజికల్గా ఎట్లా పోవాలనే దాని మీద ఒక గైడ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకేనా, ఓకే. అండ్ దెన్ ఫైనల్ అకౌంట్ అండి. ఇక్కడ లాస్ట్కి అకౌంట్ ఉందని మన అకౌంట్కి సంబంధించిన అనమాట. అకౌంట్ సారీ, ఇందులో డిస్కవర్లో ఎక్స్ప్లోర్, అప్లోర్, న్యూస్ గురించి చెప్పలే. ఎక్స్ప్లోర్లో పోతే కూడా ఆల్మోస్ట్ అంతే ఉన్నది. ఇక్కడ చూడండి, ఎఫ్ఎండ్ఓ గురించా, స్టాక్ అండ్ ఎఫ్ఎండ్ఓ గురించా, మ్యూచువల్ ఫండ్ గురించా, దేని గురించి మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు, ఇందాక చెప్పినవి ఉంటాయి ఆల్మోస్ట్. ఓకేనా, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, గవర్నమెంట్ బాండ్స్, టీ బిల్స్, ఎస్డిఎల్, ఎన్సిడీస్ ఏ చేయాలనుకుంటే అది మీకు ఇక్కడ ఈజీగా కేటగరైజ్ చేసి పెట్టారనమాట అప్స్టాక్స్ వాళ్ళు. ఇక ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్, ఇప్పుడు మీరు చాలామందికి ఏంటంటే ఐపీఓ ఇక్కడ మై లిస్ట్లో వెతుకుతూ ఉంటారు ఐపీఓ గురించి. కాదు, డిస్కవర్లో వచ్చి ఎక్స్ప్లోర్లో పోతే డైరెక్ట్ ఇక్కడ వస్తాయి. ఐపీఓస్ ఉన్నాయి, వ్యూ ఆల్ అన్నా అనుకోండి, ప్రజెంట్ నడుస్తున్న ఐపీఓస్ అన్నీ చూపిస్తాను అన్నమాట ఇక్కడ. ఓకేనా, ఓకే. అదేవిధంగా ఇండెక్స్, 1 వీక్ హై, 1 వీక్ లో, మూవర్స్ అండ్ షేకర్స్, టాప్ గెయినర్స్, ఎక్స్చేంజ్ ట్రేడర్ ఫండ్, సెక్టోరియల్. ఇప్పుడు మీకు సెక్టోరియల్ చూడాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ సెక్టోరియల్ ఇగో కింద ఇగో ఆటోమొబైల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్, మెటల్ సెక్టర్. ఈ స్పెసిఫైడ్ సెక్టర్ గురించి చూసి అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సింపుల్ ఇన్వెస్టింగ్. ఎక్స్ప్లోర్లో మీకు సింపుల్ ఇన్వెస్టింగ్. మ్యూచువల్ ఫండ్లో మీరు ఎస్ఐపి చేయాలనుకో స్మాల్ కేస్ అండి. స్మాల్ కేసెస్ ఏంటంటే ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. మన స్మాల్ కేస్ ద్వారా పోతే వాళ్ళు పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసిన పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. దాంట్లో మనం ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఈ దానిపైన క్లిక్ చేయండి. స్మాల్ కేస్, ఇప్పుడు స్మాల్ కేస్ గురించి చూద్దాం. ఎక్స్ప్లోర్లో స్మాల్ కేస్, ఇక్కడ స్మాల్ కేస్ పైన క్లిక్ చేస్తాను కదా నేను. మీరు మీ అప్స్టాక్స్ లాగిన్ ద్వారా స్మాల్ కేస్ స్టాక్. ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వీళ్ళు ఏమంటున్నారంటే 3 yearsలో 43.80 CAGR ఇచ్చింది. దీంట్లో ఏంటిది, ఇది కొద్దిగా హై ఉంది, CAGR హై ఉంది. కాబట్టి మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వీళ్ళు టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దీన్ని ఏ స్టాక్స్లో పెడతారు ఏంటి అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ స్టాక్స్ కూడా చూపిస్తుంది. ఏ స్టాక్స్ ఇచ్చారు, ఆ స్టాక్స్ యొక్క వెయిటేజ్ కూడా ఇచ్చారు. చూడండి, మీకు ఇక్కడ కిందకి వస్తే ఉంటుంది. ఇంకో టాటా పవర్ కంపెనీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, అమర్ రాజా, సుందరం, సోనా BLAW, సంవర్ధన,
ఎండ్యూరెన్స్ ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఇచ్చారు చూడండి. ఈ పర్సంటేజ్ ప్రకారం వారు ఒక స్మాల్ కేస్ను అంటే ఒక బంచ్ ఆఫ్ స్టాక్స్ అనుకోవచ్చు. ఇక్కడ స్మాల్ కేస్ను పెట్టారు. మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ మనము చూస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఓకేనా? నాట్ ష్యూర్ విచ్ స్మాల్ కేస్ టు స్టార్ట్ విత్, ఫైండ్ యువర్ ఫస్ట్ స్మాల్ కేస్. మీరు ఏ స్మాల్ కేస్ ద్వారా పోవాలనుకుంటున్నారో మీకు షూర్గా లేకుంటే వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు ఇక్కడ ఉంటారు ఎక్స్పర్ట్ మనకి ఎందుకు వస్తే ఆల్ కలెక్షన్స్ ఉంటాయి. ఎక్స్పర్ట్ పోర్ట్ఫోలియో, ఎస్ఐపిఎబుల్ ఐడియాస్, టాప్ పర్ఫార్మింగ్ బాస్కెట్స్, పాపులర్ పిక్స్ ఉంటాయి. ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీటిని ఎవరు మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా సి మేనేజర్స్ అని ఉంటుంది. మనము వాటి ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇందులో చాలా స్మాల్ కేసెస్ ఉంటాయి. ఇక్కడ పైన డిస్కవర్లో సి టాప్ రైట్ సైడ్ కార్నర్లో సి ఆల్ స్మాల్ కేసెస్, ఇది ఒక స్మాల్ కేస్ కదా, సి ఆల్ స్మాల్ కేసెస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఈక్విటీ అనుకోవాలి, ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్, టాప్ 100 స్టాక్, టాప్ 250 స్టాక్స్. మీరు టాప్ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఏ స్టాక్స్ మీకు తెలియదు. టాప్ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఏ స్టాక్స్ మీకు తెలియదు. సింపుల్గా మీరు ఇక్కడ స్మాల్ కేసెస్లోకి వచ్చి ఇక్కడ చేసేస్తారంటే సరిపోతుంది, వాళ్ళే చూసుకుంటారు అంతా. ఇప్పుడు హౌస్ ఆఫ్ టాటా అంటే టాటా కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? విండ్మల్ క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్నారు. మీరు కావాలంటే విండ్మల్ క్యాపిటల్ వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే కూడా లోపలికి వెళ్తే ఉంటుంది. మీరు ఓన్లీ గ్రీన్ ఎనర్జీలో చేయాలనుకుంటున్నారు, వాల్యూ అండ్ మూమెంటంలో చేయాలనుకుంటున్నారు, ఆ స్మాల్ కేస్ ఎంత సిఏజిఆర్లో రిటర్న్ ఇస్తుంది, అవన్నీ ఉన్నాయి చూడండి. మీరు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మాల్ కేసెస్ ఉంటాయి, వాటిలో మనము ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుందండి. వీడియో కొంత లెంతీగానే ఉంటుంది, కానీ మీకు యాప్ గురించి పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ స్మార్ట్ ఇన్వెస్టింగ్లో మీరు టాప్ ఆర్ఓసి ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు అప్స్టాక్స్ వాళ్ళు కేటగరైజ్ చేసి పెట్టారు. ఇక్కడ క్లిక్ చేస్తే స్మార్ట్ ఆర్ఓసి, ఇవన్నీ కంపెనీస్ విత్ స్మార్ట్ ఆర్ఓసి అనమాట. మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హై ప్రైస్ టు ఎర్నింగ్, పిఈ అంటారు కదా, పిఈ రేషియో, ఇదే హై పిఈ రేషియో, హై ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, హై ఈవి ఎబిటా, హై ఈపీఎస్ స్టాక్స్, ఇట్లా కేటగరైజ్ చేసి పెట్టారు. దాంట్లో మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఎక్స్ప్లోర్, అప్లర్న్, హోము, ఎక్స్ప్లోరు, అప్లర్న్ అండి. అప్లర్న్కి వస్తే చెప్పాను కదా, అప్లర్న్లో గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ విత్ రియల్ వరల్డ్ అప్లికేషన్ స్టార్ట్ బై ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత వీళ్ళు జూమ్ వెబినార్స్ కండక్ట్ చేస్తున్నారు. మనకు కన్వీనియంట్ టైము, డేటు, టైము అన్నీ మెన్షన్ చేస్తారు. నామినల్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు పే చేసి మనం ఎన్రోల్ చేసుకుంటే జూమ్ ద్వారా కానీ, మోస్ట్లీ జూమ్ ఉంటుంది, మనం క్లాసెస్ అటెండ్ కావచ్చు. దాని ద్వారా మనకు కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి. ఇక ఇప్పుడు ఉంది, సపోజ్ ఆస్క్ మిలన్ లైవ్ అని ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ విత్ మిలన్ భవిష్య సార్. ఈయనకి ఎప్పుడు ఉంది, ఆగస్టు 30 12 గంటల, మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు జూమ్ వెబినార్ ఉంది. ఇందులో మనం పార్టిసిపేట్ చేయాలంటే 499 పే చేసేసి ఎన్రోల్ కావచ్చు. అయితే ఆ రోజు మనం క్వశ్చన్స్ వేసి సార్ ఆన్సర్ చేస్తారు. ఓకేనా? అదేవిధంగా చాలా ప్లాన్స్ ఉంటాయి, అప్కమింగ్ వెబినార్స్. ఇప్పుడు చూడండి, ఆగస్ట్ 26 to 29, 5 PM to 7 PM, ఇది కంప్లీట్ కోర్స్ ఆన్ స్టాక్ ట్రేడింగ్ బై మిలన్ భవిషి. ఒకసారి ఎట్లా స్టాక్స్ ఎట్లా ట్రేడ్ చేయొచ్చు, ట్రేడింగ్ వాక్ త్రూ, ట్రేడింగ్ గురించి ఒక క్లాస్ ఉంది, 0. ఇట్లా ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయండి, నాట్ ఓన్లీ పేడ్, ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది మీకు ఎన్రోల్ చేయడం 0, ఇక్కడ చూస్తుంది చూడండి, 0 అమౌంట్. అమిత్ గోయల్ సార్ గారు చెప్తారు, మీకు ఇక్కడ 0 ఉంటుంది ఫీజు. అట్లాంటి మీద డబ్బులు కొద్దిగా ఇబ్బంది ఉంది, ఇట్లాంటి ఫ్రీ క్లాసెస్ కూడా అటెండ్ చేసుకోవడం అనుకుంటుంది. ఓకేనా? యాక్చువల్గా సబ్స్టాక్స్ వాళ్ళు స్టార్టింగ్ అన్ని కోర్సెస్ ఫ్రీలోనే పెట్టారు, కానీ ఇంకా మరి నామినల్ ఫీజు
కొందరు మిస్యూజ్ చేస్తున్నారనా మరేందో కానీ ఇప్పుడు నామినల్ ఫీజెస్ వసూలు చేస్తున్నట్టున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. తర్వాత న్యూస్ అండి, స్టాక్ మార్కెట్ న్యూస్ వీళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అప్స్టాక్ అనాలిసిస్ ఉంటుంది, డైలీ అప్స్టాక్ అనాలిసిస్ ఉంటుంది. ఇట్లాంటివి మనం స్మాల్ రీక్యాప్ లాగా ఉంటాయి, అప్ టు 5 minutes అట్లా తొందరగానే ఉంటాయి వీడియోస్. మనం చూసుకొని వీటి ద్వారా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. మార్కెట్ రీక్యాప్, డైలీ అప్డేట్స్ అన్నమాట ఇవి. న్యూస్ ఫీడ్ అని ఉంది కదా, న్యూస్ ఫీడ్ ఇక ప్రతిరోజు ఇట్లా ఇక రకరకాల ఛానల్స్ ఉంటాయి కదా, సిఎన్బిసి, లైవ్ మింటూ, మనీ కంట్రోలు, వాళ్ళ మెయిన్ న్యూస్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఎప్పుడు సపోజ్ చూడండి పైన న్యూస్ ఫీల్డ్ ఏముంది, స్టాక్స్ టు వాచ్ అవుట్ ఫర్ ఆన్ August 26 అంబుజా సిమెంట్ బిఈఎల్. క్లిక్ చేస్తే ఈ న్యూస్ మనం చదువుకోవచ్చు అనమాట. ప్రొవైడెడ్ బై సిఎన్బిసి. మనం సిఎన్బిసిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇక్కడ నుంచి చదువుకోవచ్చు. మనీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చారు 1 hour కింద. ఏమని ఇచ్చారు, యుఎస్ ఎఫ్డిఏ పుల్స్ అప్ యుగియా ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ల్యాబ్స్ ఇట్స్ తెలంగాణ ప్లాంట్. బైబ్యాక్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టు రీపర్చేస్ షేర్స్. సో టాప్ న్యూస్ ఛానల్స్ ఇచ్చే న్యూస్ కూడా మనకి ఇట్లా ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. మై పోర్ట్ఫోలియో న్యూస్ అంటే మీ దగ్గర పోర్ట్ఫోలియో ఉంది, బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన న్యూస్ మాత్రమే ఇందులో వస్తాయి. వాచ్ లిస్ట్ న్యూస్, మీ దగ్గర వాచ్ లిస్ట్ ఉంది, వాచ్ లిస్ట్లో యాడ్ చేసిన స్టాక్స్ ఉంటాయి కదా మన స్టార్టింగ్, వాటికి సంబంధించి ఇక్కడ వచ్చేస్తాం. అందులో ఏ పేరు ఉంటే దానికి సంబంధించింది న్యూస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఆల్ అనుకుంటే ఆల్ అండి. ఓకే, ఇది దిస్ ఈజ్ అబౌట్ న్యూస్. మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకేదైనా సెర్చ్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ పెట్టి సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఏదైనా సరే, స్టాక్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ సెర్చ్ మీద కొడితే నేను సపోజు డిక్సన్ స్టాక్ కావాలి, డిక్సన్ వచ్చేస్తుంది. అప్స్టాక్స్లోన బెనిఫిట్ ఇదే, ఎక్కడైనా కొద్దిగా ఈజీ ఉంటుంది. అప్స్టాక్స్ ఇంటర్ఫేస్ అనేది ఈజీ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి కూడా మీరు వాచ్ లిస్ట్ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెస్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. లేదు ఇప్పుడు మనం మీ స్టాక్ చూడాలనుకుంటుంది, దీన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. సమ్మరీ, చార్ట్స్, ఆప్షన్ చైన్, న్యూస్, ఫండమెంటల్. అది ఒకవేళ ఎఫ్ఎన్ఓ స్టాక్ అయి ఉంటుంది, ఆప్షన్ చైన్ చూపిస్తుంది. ఎఫ్ఎన్ఓ స్టాక్ కాకుంటే సమ్మరీ, చార్ట్స్, న్యూస్, ఫండమెంటల్ చూపిస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ చూసి మీరు బై ఆర్ సెల్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, ఓకే. లేదు మీకు ట్రేడింగ్ వ్యూ చార్ట్ కావాలంటే T7 మీద క్లిక్ చేస్తే ట్రేడింగ్ వ్యూ చార్ట్ వచ్చేస్తుంది. ఓకేనా, ఓకే. దెన్ ఇంకా లాస్ట్ సెక్షన్ వచ్చేసి న్యూస్ అయిపోయింది. లాస్ట్ సెక్షన్ వచ్చేసి అకౌంట్ అండి. అకౌంట్ అంటే మన డీమ్యాట్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. మీకు అకౌంట్లో చూస్తే పైన మన పేరు ఉంటుంది. ఇక్కడ పేరు పక్కన ఇక్కడ క్యూఆర్ ఉంది కదా, ఈ క్యూఆర్ సింబల్ ఏంటంటే, సపోజ్ మీరు ల్యాప్టాప్లో లేదా డెస్క్టాప్లో అప్స్టాక్స్ లాగిన్ కావాలనుకుంటే upstox.com అని కొట్టి ఆ లాగిన్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను ఇక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ స్కాన్ చేశారనుకోండి, ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా డెస్క్టాప్ మీద. ఆ క్యూఆర్ కోడ్ని ఇట్లా స్కాన్ చేసేస్తే మీకు డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది అనమాట. పిన్ నెంబర్ అడుగుతుంది, పిన్ నెంబర్ కొట్టేస్తే అయిపోతుంది. పాస్వర్డ్ ఇట్లా ఏం టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇదేంటిది మళ్ళీ ఇన్బాక్స్, మనకి ఏమైనా వచ్చినాయి క్వశ్చన్ మార్క్. ఓకే, ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఇక్కడ. నెక్స్ట్ అప్స్టాక్స్ ఫర్ ఇన్వెస్టర్స్, ఓకే, అప్స్టాక్స్ ఫర్ ట్రేడర్స్, రెండు రకాలు. ఓకే, నెక్స్ట్ ఫండ్స్ అండి. మీరు స్టాక్స్, ఎఫ్ఎండ్ఓ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయాలనుకుంటే అమౌంట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలంటుంది. లేదు మీరు కమోడిటీ చేయాలనుకుంటే పక్కన కమోడిటీ వ్యాలెట్ వేరే ఉంటుందండి. మీరు సెక్యూరిటీ వ్యాలెట్లో వేసిన అమౌంట్ తోటి స్టాక్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇవి మాత్రం ETFs ఇవన్నీ చేయగలుగుతారు. కమోడిటీస్లో ట్రేడ్ చేయాలనుకుంటే అమౌంట్ సెపరేట్గా కమోడిటీ సెక్షన్లో వేయాలి. ఇది సెక్యూరిటీ వ్యాలెట్లో వేసేసి నేను కమోడిటీ ట్రేడ్ చేస్తా అంటే కుదరదు. కమోడిటీకి సెపరేట్గా ఫండ్స్ యాడ్ చేయాలి, సెక్యూరిటీస్కి సెపరేట్గా ఫండ్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు అవైలబుల్ టు డ్రా, మార్జిన్ అంతా మీకు ఫండ్స్ వేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, దెన్ నెక్స్ట్ మీరు ఫండ్స్ విత్డ్రా చేసుకోవాలంటే కింద లెఫ్ట్ సైడ్లో కింద విత్డ్రా ఫండ్స్ ఉందనుకోండి,
మీ దగ్గర ఉన్న అమౌంట్ చూపిస్తుంది, ఎంత కావాలనుకుంటే అంత. ఇప్పుడున్న అమౌంట్లో 25% విత్డ్రా చేయాలనుకుంటే 25, 50% అంటే 50, లేదు మొత్తం తీసేయాలనుకుంటే 100% విత్డ్రా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ పైన ఇక్కడ మన యూజర్ ఐడి చూపిస్తుంది. యూజర్ ఐడి దగ్గర క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ సెట్టింగ్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్, సపోజ్ మీరు ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ మార్చాలనుకోండి, ఇక్కడ పోయి మార్చుకోవచ్చు. ఇక ఓకేనండి, ఇక్కడ మార్చుకోవచ్చు. దెన్ అదేవిధంగా ప్రొఫైల్ సెక్షన్లో మీరు లెడ్జర్ చూడాలి, మీరు రిపోర్ట్స్, లెడ్జర్, డైలీ ట్రేడ్స్ అవన్నీ ఇప్పుడు చూడండి. ఇక్కడ డాక్యుమెంట్స్, మై ట్రేడింగ్ సెగ్మెంట్స్, ఏదైనా ట్రేడింగ్ సెగ్మెంట్ అన్నీ మీరు F&O యాక్టివేట్ చేయడం, డీయాక్టివేట్ చేయడము ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు ఏ ప్రైసింగ్లో ఉన్నారు, మీ బ్యాంక్ డీటెయిల్స్, మాండేట్, నామినీ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. మీరు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ అన్ని ఆప్షన్స్ మీకే అర్థమైపోతాయి. రిపోర్ట్స్, సెకండ్ రిపోర్ట్స్, లెడ్జర్ డైలీ ట్రేడ్ చేస్తూ ఉంటే ఎంత వస్తుంది, ఎంత పోతుంది, మీరు వేసిన అమౌంట్, మీరు విత్డ్రా చేసిన అమౌంట్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. మీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ట్యాక్సేషన్ కొరకు మీరు ఇవ్వాలనుకుంటున్నాండి అబ్స్ట్రాక్షన్ స్టేట్మెంటు, మీరు ట్యాక్స్ రిపోర్ట్ తీసుకొని మీరు CAకి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓకేనా అండి, మీ హోల్డింగ్స్, ట్రేడ్ ఇవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. దెన్ యాక్షన్స్, ఏదైనా మీరు ప్లెడ్ చేసిన మార్జిన్, MTFకి సంబంధించిన అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. రివార్డ్స్, మనం రిఫరల్ రివార్డ్స్ అని చెప్పినాం కదా, ఏమైనా ఉంటే మీకు ఇక్కడ గెట్ రివార్డ్ వర్త్ ₹300 ఫ్రమ్ యువర్ రిఫరల్స్. ఓకేనా, మీరు ఏదైనా రివార్డ్ చేస్తే, మీరు ఎవరైనా రిఫర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ చేస్తే మీకు ₹300 వస్తుంది. యాప్స్, మై యాప్స్, కనెక్టెడ్ యాప్, API, మరి ఏదైనా అల్గో ట్రేడింగ్ చేయాలనుకుంటే API ద్వారా అబ్స్ట్రాక్ట్స్ లేక API డాక్యుమెంటేషన్ చదువుకొని మనం వాళ్ళ API రిక్వెస్ట్ చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ యాప్స్లో మై యాప్స్, API కావాలనుకుంటే వెళ్ళండి, అంత స్టార్టింగే మనకు అంత అవసరం ఏమి ఉండదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ అబ్స్ట్రాక్ట్స్ యాప్ అండి. ఇది నేను స్టార్టింగ్ ఫస్ట్ చేస్తున్న వీడియో, అంటే మార్కెట్లో బిగినర్స్కి ఇబ్బంది ఉండొద్దు కొద్దిగా. చాలామందికి ట్రేడింగ్ గురించి చదవడము, చేయడము అన్నీ వస్తాయి, కానీ ఒక్కొక్కసారి యాప్ గురించి కొద్దిగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కొత్త వాళ్ళు యాప్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు. యాప్ చూడంగానే ఇదంటే ఏంటి ఆప్షన్, కొంత బెనిఫిట్ కావాలన్న ఉద్దేశంతో నేను ఇది చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.